శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. ఓ జనక మహారాజా, 3వ అధ్యాయాన్ని చెప్తాను, శ్రద్ధగా ఆలోచించు. ఇది కార్తీక మాసంలో స్నాన విధి. స్నానం చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితం లభిస్తుందో చెప్తాను అని ఈ విధంగా ప్రారంభించు. కార్తీక మాసంలో ఎవరైతే సరే సూర్యోదయానికి ముందు లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం ఆచరించి మరలా శివ సాన్నిధ్యానికి వెళ్ళి శివ అభిషేకం కానీ, శివ అర్చన కానీ, విష్ణు అర్చన కానీ చేసినట్లయితే చక్కనటువంటి ఫలితము లభిస్తుంది. స్నానం ఆచరించడం వల్ల ఇహములో ఐశ్వర్యంతులు అవుతారు. అదేవిధంగా పరమలో కూడా మోక్షాన్ని, శివ సాన్నిధ్యం లేదా విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలరు. లేదు, స్నానం చేయలేకపోయినట్లే భ్రష్టులై కుక్కగాను, నక్కగాను, పిల్లిగాను జీవించి ఆ యొక్క ఫలితాన్ని అనుభవిస్తారు. అయితే కనీసము కార్తీక మాసంలో పౌర్ణమి తిథి అందైనా తెల్లవారుజాము లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం ఆచరించిన ఉత్తమమైన ఫలితము వస్తుంది. అలా చేయనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భ్రష్టులై వాడు బ్రహ్మరాక్షసులుగా పుడతారని చెప్పడం, ఆ యొక్క విశిష్టతను, ఆ ఇతిహాసాన్ని కూడా చెప్తాను విను అని చెప్పసాగాను. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలిగే మార్గము. భరతఖండంలో దక్షిణ ప్రాంతంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ బ్రాహ్మణుడు గోదావరి తీరానికి నిత్యము కూడా స్నాన సంధ్యా వందనాలు చేసుకుంటూ ఆ యొక్క బ్రాహ్మడు కాలాన్ని గడుపుతుండేవాడు. అయితే ఈ బ్రాహ్మడు కార్తీక మాసంలో స్నానం ఆచరించడానికి గోదావరి తీరానికి వెళుతున్నాడు. వెళుతూ తన పితృ కర్మలు ఆచరించుదామని పితృకర్మలు ఆచరించి స్నాన సంధ్యావందనాలు చేసుకొని తదుపరి వస్తుండగా ఒక వటవృక్షం కింద కూర్చున్నాడు. అప్పటికే ఆ వటవృక్షం పైన 3 భేతాళం అంటే 3 భూత బ్రహ్మరాక్షసులు అక్కడ ఉండడం జరిగింది. ఆ 3 బ్రహ్మరాక్షసులు వీడిని చూశాయి. బ్రాహ్మణుని చూసి క్రిందకి దిగి బ్రాహ్మణుని తినేద్దామని చెప్పి అనుకున్నాయి. నరభక్షకులు. బ్రహ్మరాక్షసులు అంటే నరభక్షకులు. అంటే వీరు ఆ త్రోవన వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆపి నరభక్షణ చేస్తుండేవారు. ఆ రోజు బ్రాహ్మణుడు అక్కడ వెళ్ళడం జరిగింది. వెంటనే కిందకి దిగి బ్రాహ్మణుడు తిందామని అనుకున్నాయి. అనుకునేసరికి బ్రహ్మరాక్షసులు వికృతంగా ఉంటాయి. పెద్ద జడలు, అదేవిధంగా నల్లగా, అదేవిధంగా బాణపొట్ట, పెద్ద పొట్ట వేసుకొని బ్రహ్మరాక్షులు ఇంచుమించు ఒక 12 అడుగులు 16 అడుగులు ఉన్నటువంటి ఆ చూసి గజగజమని ఈ యొక్క తత్వనిష్ఠుడు ఒడిగిపోయాడు. ఒడిగిపోయి బాధపడుతున్నాడు. బాధపడుతూ పోయి బ్రహ్మరాక్షులరా నన్ను తినకండి అని చెప్పి శరణ పెడుతున్నాడు. కానీ వాడు భయపెట్టడం జరిగింది. అయితే వీడు నమస్కారం చేసుకొని భగవంతుని ఆరాధించాడు. ఓ మహావిష్ణు, ఓ ప్రభు, నన్ను కాపాడు అని చెప్పి అతన్ని వేడుకోవడం జరిగింది. అయితే ఆ యొక్క తత్వవిష్ణు ఎలా కోరుకున్నాడు? స్వామి, అప్పుడు గజానికి అంటే ఏనుగుకి నీవు కూడా వచ్చి సుదర్శన చక్రం అడ్డు వేసి స్వామివారిని కాపాడావు గజేంద్ర మోక్షంలో. అదేవిధంగా ఆ యొక్క ద్రౌపదికి చీరలు ఇచ్చి కాపాడినటువంటి వాడివి. అదేవిధంగా ప్రహ్లాదుడికి చక్కగా నృసింహావతారం వచ్చి కాపాడావు. కాబట్టి నేను కూడా ఈ యొక్క బ్రహ్మరాక్షసులు ఎందు తినేయడానికి రెడీ ఉన్నారు. కాబట్టి నన్ను కూడా కాపాడమని చెప్పి నారాయణ నారాయణ అనుకుంటూ కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఎప్పుడైతే ఈ కార్తీక మాసం కదా ఆ నారాయణ నారాయణ శబ్దం వినిపించో ఈ బ్రహ్మరాక్షసుడికి పూర్వజన్మ వాసన వచ్చింది. వెంటనే కూడా వీళ్ళు ఎప్పుడైతే పూర్వజన్మ గుర్తులు వచ్చాయో వెంటనే ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేసుకుని, ఓ బ్రాహ్మణోత్తమ, నిన్ను మేమేమి అనము, కాబట్టి మా మోక్షాన్ని కలిగించే బాధ్యత నీదే అని చెప్పి వాళ్ళు అడగడం ప్రారంభించారు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు అడిగాడు, మీరెవరు, ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఏమిటి మీ విషయం చెప్తే ఆ యొక్క వృత్తాంతాన్ని వింటాను సుమా అని చెప్పి ఆ యొక్క బ్రహ్మరాక్షసుని అడిగాడు. వెంటనే అందులో బ్రహ్మరాక్షసులు ఈ విధంగా తన యొక్క వృత్తాంతాన్ని చెప్పడం. మొదటి బ్రహ్మరాక్షసుడు ఈ విధంగా చెప్పసాగాడు, పోయి నేను ద్రవిడ దేశంలో బ్రాహ్మణుడుగా ఉండేవాడిని, చాలా పండితుడిని. కానీ నేను నా యొక్క వృత్తిరీత్యా పౌరోహిత్యం చేయించుకున్నప్పటికీ నా తోటి వారి యొక్క ధనాన్ని అపహరించేవాడిని. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క సామాన్లు కూడా అపహరించేవాడిని. అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి ఎవరైనా సరే భక్తుల దగ్గర నుండి ధనాన్ని అపహరించేవాడిని. అదేవిధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి వస్తువుల్ని అపహరించేవాడిని. అదేవిధంగా బంధువుల్ని దగ్గర
పీడంపై చేసుకునేవాడిని. అంటే బంధువుల దగ్గర కూడా నేను ఆ యొక్క సామాన్లు కానీ ధనాన్ని కానీ తీసుకునేవాడిని. తరువాత ఈ యొక్క కార్తీక మాసంలో ఒక స్వామివారు వచ్చి కార్తీక మాసంలో ద్రవ్యాన్ని అంటే మనకి చూడండి వినాయక చవితికి కానీ అదేవిధంగా నవరాత్రులు చేసేటప్పుడు మనం ఈ యొక్క ద్రవ్యాన్ని తీసుకుంటాం. అంటే అందరూ కూడా తెచ్చి అన్నదాన కార్యక్రమం చేస్తాం. అలాగే ఈ యొక్క బ్రాహ్మణుడు కూడా ఆ యొక్క కార్తీక మాసంలో అన్న సంతర్పణ చేయడానికి సామాగ్రి అంతా కూడా తెచ్చుకొని ఉంచాడు. అయితే ఆ యొక్క స్వామివారి దగ్గర ఆ సామానంతా కూడా తీసుకునేటువంటి వాడి అతన్ని తన్ని తగిలేశాను. వెంటనే అతను కోపోద్రేకుడైనటువంటి వాడే పోయి ఈ యొక్క కార్తీక మాసంలో అన్న సమారాధన చేద్దామని చెప్పి తెచ్చుకున్నటువంటి దాన్ని నువ్వు తీసుకున్నావు కదా, కాబట్టి నువ్వు బ్రహ్మరాక్షుడిగా మృదువుగాక అని చెప్పి శాపం పెట్టాడు. అయితే మళ్ళా స్వామివారి పాదాలు పట్టుకొని నా శాపం మోచన ఎప్పుడవుతుందని చెప్పగానే గోదావరి నదిన ఒక వటవృక్షం ఉంటుంది. ఆ వటవృక్షం అంటే మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కింద భూతమై ఉండు కార్తీక మాసం చేసినటువంటి పుణ్య పురుషుడు వస్తాడు, వాడి వల్ల నీకు మోక్షం కలుగుతుందని కూడా చెప్పసాగింది. వెంటనే అక్కడి నుండి కూడా ఈ యొక్క కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా, ఆ యొక్క పుణ్యపురుషుడు ఎప్పుడు వస్తారని చెప్పి చూసుకుంటూ ఈ యొక్క చెట్టు కింద మీదే ఉండడం జరిగింది. స్వామి, కావున నాకు మోక్షాన్ని, నా కుటుంబానికి కూడా మోక్షాన్ని కలిగించే బాధ్యత నీదే అని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణుడికి వేడుకున్నాడు. వెంటనే ఆ యొక్క రెండవ బ్రహ్మరాక్షసి కూడా తన యొక్క గోడుని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే అతను కూడా ఈ విధంగా చెప్తున్నాడు, నేను కూడా ఒక బ్రాహ్మణోత్తముని. అయితే నేను నా యొక్క తల్లిదండ్రుల్ని చూసేవాడిని కాదు. ఆ విధంగా నా తల్లిదండ్రులు వేరేగా ఉంచినటువంటి వాడిని. నా భార్య పిల్లలతో పంచభాక్ష పరమాన్నాలు కూడా తింటూ ఉండేవాడిని. విలాసవంత జీవితాన్ని గడుపుతుండేవాడిని. ఇలా చేస్తున్నటువంటి క్రమంలో నా తల్లిదండ్రుల్ని పూర్తిగా చూడడం జరిగింది. చూడకపోకుండా నా బంధువులు మిత్రులు ఎవరిని చూడకుండా లుబ్ధుడినై అంటే లోభత్వంతో కూడుకున్నటువంటి వాడిని ఉండడం వల్ల నాకు ఇటువంటి బ్రహ్మరాక్షస తత్వం అనేటువంటిది వచ్చింది అని చెప్పి నాకు కూడా మోక్షాన్ని కలిగింది స్వామి అని చెప్పి రెండవ బ్రహ్మరాక్షసు చెప్పడం జరిగింది. అయితే మూడవ బ్రహ్మరాక్షసు కూడా, స్వామి నేను కూడా ఒక బ్రాహ్మణునే. నేను చక్కనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అర్చకుడుగా ఉండేవాడిని. అయితే ఆ ఆలయంలో వచ్చినటువంటి ఆదాయాన్ని సుఖంగా జీవితాన్ని సాగించేవాడిని. అదేవిధంగా స్వామివారికి వచ్చిన ద్రవ్యాన్ని నేను అపహరించేవాడిని. అంతేకాకుండా స్వామివారికి భక్తులు కానుకలు ఇస్తే ఆ కానుకలు తీసుకుని వెళ్ళి నేను ఉంచుకున్నట్టు వేసికి ఇచ్చేసేవాడిని. కాబట్టి ఆ యొక్క స్వామివారు ఏది జరిగినా సరే అవన్నీ గురించి నేను ఆ యొక్క స్వలాభం అంటే నాకు కావలసిన వాటికి నేను కూడా వాడుకునేవాడిని. కావున నాకు ఇటువంటి దుస్థితి కలిగింది. కావున మమ్మల్ని మోక్ష మార్గాన్ని చూపించే బాధ్యత మీదే అని చెప్పి వాళ్ళ పాదాలు పడగానే వెంటనే ఈ యొక్క తత్వజ్ఞుడు అనేటువంటి బ్రాహ్మడు నదీ స్నానం చేశాడు. గోదావరిని స్నానం చేసి ఆ నదీ స్నానం యొక్క ఫలితాన్ని చూడండి, నదీ యొక్క స్నానం చేసిన ఫలితాన్ని ఈ యొక్క ముగ్గురు ఉన్నటువంటి బ్రహ్మరాక్షసులు కూడా దారపోశాడు. దారపోయగానే వాళ్ళకి మోక్షం అనేది కలిగింది. శివ సాన్నిధ్యాన్ని పొందారు. కాబట్టి కార్తీక మాసంలో రోజు నదీ స్నానం చేస్తే అటువంటి బ్రహ్మరాక్షసులకు కూడా మోక్ష మార్గం వచ్చింది. కాబట్టి నదీ స్నానం కానీ, తటాక స్నానం కానీ, కూప స్నానం కానీ, కుంభస్నానం కానీ ఏదైనా సరే కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల ఇటువంటి చక్కనటువంటి ఫలితాన్ని పొందగలరు అని చెప్పి జనక మహారాజుకి చెప్పినట్టు 3వ అధ్యాయం. స్వస్తి.